సుతమివ మనసా త్వాం వత్సయేన స్మరామి. నా కొడుకుని నేను చూసుకున్నటువంటి సంతోషం ఇప్పుడు నేను దీన్ని ఈ నెమల్ని చూస్తే కలిగింది. నౌ I have no experience of looking at my own son. Now I experience how the experience of a father will be looking at his own son. హంత తిరియంచోపి పరిచయం అనురుధ్యంతే. జంతువులు పిట్టలు కూడా చుట్టరికాన్ని తెంపుకోలేక ఎట్లా కలిసి ఉంటాయో చూడండి. మాకే ఇలా అయిపోయింది కానీ అని వాడి ఉద్దేశం. రామా సేస్, సీ హౌ ఈవెన్ బర్డ్స్, యానిమల్స్ అండ్ ప్లాంట్స్, దే రిమెంబర్ their relationship together. It is only we who are cut off. All the other beings in the world, they remember their relationship. See how these fellows remember their relationship. కతిపయ కుసుమోద్గమ కదంబ ప్రియతమయా పరివర్ధితోయ ఆసీత్. ఒకటో రెండో పువ్వులు వస్తూ ఉండేట, కడిమ పువ్వులు. అప్పుడు సీత నీళ్ళు వచ్చి పెంచుతుంటే కడిమ మొక్క. When Sita was giving water to this tree, flower tree, it was giving 1 or 2 flowers there in those days. అంటే సీత నిశ్చస్య శాస్త్రం సుష్టు ప్రత్యపజ్ఞాతం ఆర్యపుత్రేణ. నాకు గుర్తులేదు, ఈయనకి గుర్తుంది. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఎంత గుర్తు ఈయనకి ఈ మొక్క కూడా అంటుంది సీత. సీత సేస్, ఇన్ఫాక్ట్ ఐ నెవర్ రిమెంబర్డ్ దిస్ ప్లాంట్. హీ రిమెంబర్స్. నౌ ఐ రిమెంబర్. సీ హౌ హీ రిమెంబర్స్ మీ. అంటే రాముడు అంటున్నాడు, స్మరతి గిరిమయూరయేష దేవ్యా స్వజనయోత్రయత్త యత ప్రమోదమేతి. ఈ నెమలి, ఈ చెట్టు కూడా తనని ఎవరు పెంచారో ఈ చెట్టును కూడా అదే పెంచింది కనుక చుట్టరికం మర్చిపోలేదు. వీళ్ళిద్దరు అన్నదమ్ములని తెలుసును. ఈ చెట్టు మీదనే ఈ నెమలి తిరుగుతుంది చూసావా. మాకే లేవు కానీ చుట్టరికాలు తెంపుకున్నాం కానీ అన్నాడు. See how this bird remembers that this plant is also brought up by Sita and this bird is also brought up by Sita. So the bird never leaves this plant. They remember that they are brothers. See how birds and plants also remember their relationship. It is we who have cut off our relationship. వాసంతి అత్ర తావదు ఆసన పరిగ్రహం కరోతు దేవ. దేవరవారు ఒక్క నిమిషం దయచేసి ఇక్కడ కూర్చోవాలి అంటోంది. వాసంతి సేస్, ఐ రిక్వెస్ట్ దట్ మై లార్డ్ సిట్ హియర్ ఆన్ దిస్ స్టోన్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. Because on that stone Sita used to sit down previously. She wants to test Rama if he remembers it or not. శ్రీరాముడు అతని సీతాదేవి చిన్నప్పుడు పెంచినటువంటి నెమలి పిట్ట ఇప్పుడు పెరిగి పెద్దదైంది అని చెప్పినప్పుడు గుర్తు చేసుకున్నాడు ఆ సన్నివేశాలు మొదలైనటువంటి. సీతాదేవి ఏ విధంగా దాన్ని కళ్ళతో చూస్తూ అక్కడ తిప్పుతూ, రామ విట్నెస్డ్ ది పీకాక్ which was so young in the olden days when Sita was there, and Sita has brought the little bird up, giving it the training with her eyes to go round and round and lifting her eyebrows to see that it begins to dance, etc. All those things, every detail of how Sita brought the little bird up, he could find out, and Rama could recollect it. అదైన తర్వాత వాసంతి అత్ర తావద్ ఆసన పరిగ్రహం కరోతు దేవ. ఇక్కడ తమరు కాసేపు ఇక్కడ కూర్చోండి అన్నది. ఒక రాతి పలక చూపించే అడవిలో ఉన్నటువంటి చోట. వాసంతి ది వనదేవత రిక్వెస్టెడ్ రామ టు సిట్ డౌన్ అపాన్
a slab of stone which was there in the forest. It was the slab on which Sita used to sit 12 years ago, daily on the very same slab. After she brought water from the river, and she was talking to Rama for a very long time, day and night there on this slab. రాతి మీదనే కూర్చొని ఆవిడ ఆ నదిలోంచి తమ పర్ణశాల వెనక దొడ్డి వైపున లోపలికి వెడితే ఆ నది ఉండేది. ఆ నది రేవులో నీళ్లు తీసుకుని వెనక నుంచి వస్తూ ఉండేది. వస్తూ ఉంటే దారిలో చెట్టు కింద ఉంది ఈ శిలాఫలకం అనేటువంటిది స్థల. ఆ శిలాఫలకం మీద ఆవిడ కాసేపు కూర్చుని ఉండేది, నీళ్లు తీసుకొస్తూనో తీసుకెడుతూనో వస్తూ ఉండి. తర్వాత పని అయిపోయిన తర్వాత సాయంత్రం పూట కానీ రాత్రి పూట కానీ వెన్నెలగా ఉంటే కానీ అనేక సందర్భములలో సీతారాములు అక్కడ కూర్చుని మాట్లాడి ఉన్నారు. సో ఇన్ ది లీజర్ టైమ్, వెన్ ఇట్ వాజ్ ఈవినింగ్ ఆర్ ఇట్ వాజ్ మూన్ లైట్ ఆర్ ఇట్ వాజ్ ఫ్రెష్ మార్నింగ్, both of them sat together on that slab of stone and were talking and talking. So Vasanti wanted to test Rama if he remembers all the feelings and sentiments and the incidents that happened between himself and Sita on that slab. ఆ రాతి మీద కూర్చోమని ఎందుకన్నదంటే, ఇది ఇక్కడ కూర్చునుండగా వీళ్ళిద్దరికి జరిగినటువంటి సన్నివేశాలు ఈ రాముడికి ఎంతవరకు గుర్తొస్తాయి, ఎంత సీత ఎందు ఎంత ఆధారం ఉన్నది గుర్తున్నది చూడటం కోసం అని అడిగాను. ఆయన అంటోంది, ఏతత్తదేవ కదళీవన మధ్యవర్తే కాంతాసకస్య శయనీయ శిలాతలంతే. నీకు గుర్తున్నదా రామ, అప్పుడు ఒక చక్కటి పెద్ద అరటి తోట ఉండేది, ఇక్కడ సీత పెంచుతూ ఉండేది. డూ యూ రిమెంబర్ రామ, దేర్ వాజ్ ఎ బిగ్ థిక్ గ్రోవ్ అండ్ గార్డెన్ ఆఫ్ బనానా ట్రీస్ రేర్డ్ బై సీత హియర్. ఇట్ వాజ్ ఫ్రెష్ గ్రీన్. దాని మధ్యన ఈ రాతి పలక ఉండేది. అంటే ఈ రాతి పలక చుట్టూ అరటి తోట సీత పెంచింది. అప్పుడు అరౌండ్ దిస్ స్లాబ్ ఆఫ్ స్టోన్ సీత was tending the banana trees thick as they grow. కాంతాసకస్య శయనీయ శిలాతలంతే. సీత ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఈ రాతి మీద నువ్వు జార్లా పడే ఒక చేతి మీద అలా పడుకుని చక్కగా వింటూ ఉండేవాడు. డూ యూ రిమెంబర్ వెన్ సీత వాజ్ టాకింగ్ టు యూ హియర్, యు వర్ స్లైడింగ్ ఆన్ ఇట్ ఆన్ వన్ సైడ్ అండ్ లయింగ్ అండ్ లిజనింగ్ టు వాట్ షీ వాజ్ టాకింగ్. అత్ర స్థితా తృణమదాద్ బహుశో యదేభ్యః సీతా తతో హరిణకైః న విముచ్యతే స్మ. అప్పుడు ఇక్కడ కూర్చొని ఇక్కడున్న చిన్న లేడి పిల్లలకి లేళ్లకి వాటికి గుప్పిడితో తీసుకొచ్చి నవనవనవలాడుతున్నటువంటి గడ్డి చేత్తో పెట్టేది. దాన్ని ముచ్చటగా అవి ఎట్లాగో తింటూ ఉంటాయి, కానీ ఈవిడ చేత్తో ఇస్తూ ఉండేది టెక గడ్డిని కొన్ని గింజలను. ఎవరీ డే ఇన్ ది మార్నింగ్ she used to bring tufts of fresh grass to this slab and some corn and some cereals, and she used to feed the little deer from this place. And every day at the same time they used to gather here in groups and groups, these deer, little deer. And that habit is not left off by these deer. Even today, every day in the morning, they come here, they wait for a few minutes and they go. Even after 12 years, it has become such a habit to these little ones that they come here, they stand here and go at the same time. 12 సంవత్సరాల తర్వాత కూడా రోజు ఏ టైంలో అయితే ఇక్కడ సీతాదేవి వాటి గింజలు అవి పెడుతూ ఉండేదో, ఇప్పుడు కూడా వచ్చి పొద్దున కాసేపు అక్కడ ఉండి అటు ఇటు తలకాయ తిప్పి వెళ్ళిపోతుంటాయి లేళ్ళు.